అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దుకోవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 26, 2024, శుక్రవారం. తిథి విదియ ఉదయం 7:45 వరకు, తదుపరి తదియ. నక్షత్రం అనురాధ రాత్రి 3:40 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము వర్యాన తెల్లవారుజామున 4:20 వరకు, తదుపరి పరిగ. కరణం గరిజ ఉదయం 7:45 వరకు, తదుపరి వనిజ. రాత్రి 8:05 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం రాత్రి 8:38, చంద్రాస్తమయం ఉదయం 7:07. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:50 వరకు. గుళిక కాలం ఉదయం 7:20 నుండి 8:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:08 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 1:21 వరకు. వర్జము ఉదయం 6:36 నుండి 8:17 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 4:43 నుండి 6:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. శుభ గడియలు ఉదయం 5:45 నుండి 6:52 వరకు. తిరిగి సాయంత్రం 5:27 నుండి 6:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5 గంటల వరకు. ఏప్రిల్ 26, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష విదియ ఉదయం 7:45 వరకు ఉంది, తదుపరి తదియ. తిథుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంది. నక్షత్రం అనురాధ నక్షత్రం సూర్యోదయం నుండి రాత్రి 3:40 వరకు ఉంది, తదుపరి జ్యేష్ఠ. శుక్రవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది, ఇది మంచి యోగం. తదుపరి వచ్చే జ్యేష్ఠ నక్షత్రంతో దగ్ధ యోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం కాదు. రాత్రి 8:05 తర్వాత నుండి విష్టికరణం వస్తుంది, ఇది శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు ఉదయం ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని, తారాబలం చంద్రబలం చూసుకొని, పంతులు గారి సలహా కూడా తీసుకుని అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం, గృహారంభం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకున్నా కూడా మీ పంతులు గారి సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం.
నాగపాస బద్ధుడైన లక్ష్మణుణ్ణి రక్షించినది గరుత్మంతుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఇంద్రజిత్తు తలపెట్టిన యాగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం, భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 26 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి, ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి, దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సింహరాశి, రాబడి ఉంటుంది. కన్యా రాశి, మంచి మనసును చాటుకుంటారు. తులారాశి, ధైర్యంగా ఉండాలి. వృశ్చిక రాశి, ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి, కార్యజయం ఉంటుంది. మకర రాశి, లాభం ఉంటుంది. కుంభరాశి, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.